హాయ్ అండి. ఇవాళ తలకాయ కాళ్ళు 2 కాళ్ళు తీసుకొచ్చారు. తలకాయ కూర వండుకుంటున్నామండి. ఇవాళ మేక కాళ్ళు పులుసు. దీనికి కావాల్సిన తలకాయ మాంసం, దీనికి కావాల్సిన పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి దీన్ని కుక్కర్లో విజిల్లు ఒక 6-7 విజిల్లు వేయించుకున్నామండి. ఇంకా మొదటైతే కనీసం 10 విజిల్లోనే వేయించుకోవాలి. దీన్ని కొంచెం బాగా సమానంగా మెత్తగా ఉడికేలా చూసుకున్న తర్వాత దీన్ని ఇలా గిన్నెలో తీసుకున్నామండి. తర్వాత రెండు ఉల్లిపాయలు గడ్డలు తీసుకొని ఇలా కోసుకున్నామండి. చూసారు ఎలాగో 4 స్పూన్లు నూనె వేసుకొని ఈ 2 ఉల్లిపాయలు ఒక 6-7 పచ్చిమిరపకాయలు వేసుకొని ఇలా వేసుకొని ఉల్లిపాయలు 4 స్పూన్లు నూనె వేసుకున్నాం కదండి. ఈ ముక్కలు కొంచెం బ్రౌన్ షేప్లో వచ్చేదాకా కలుపుకోవాలి. నెక్స్ట్ కొంచెం అల్లం పేస్ట్ వేసుకుంటున్నాను 2 స్పూన్లు. వేగిన తర్వాత మనం తలకాయ మేక కాళ్ళు ఇలా వేసేసుకోవాలి. ఇలా వేసుకున్నాక కొంచెం వాసన రాకుండా పసుపు ముందు వేసుకుంటండి. పసుపు స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఇలా ముక్కలు కలిపేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు మూత పెట్టేసుకున్నాం. సరే ఇలా కలుపుకున్నాం. కొంచెం మనకు ఇంకా ముక్క గట్టిగా ఉందనుకుంటే ఒక 2 స్పూన్లు పెరుగు, 2 స్పూన్లు పెరుగు, 3 స్పూన్లు ఇలా వేసుకుంటే ఇలా వేసేసుకొని కలిపేసుకోండి. తర్వాత ఒక 2 స్పూన్లు కారం వేసుకోవాలి. వేసుకున్నాక ఒక 2 స్పూన్లు గరం మసాలా వేసుకుంటే కొంచెం బాగుంటుంది. ఇలా కలిపేసుకున్నాక ఉప్పు లాస్ట్లో వేసుకోవచ్చండి. ముక్క కొంచెం గట్టిగా ఉండొచ్చు కదా. ఇప్పుడు మనం తలకాయ మేకకాళ్ళు మనం కుక్కర్లో ఉడకబెట్టుకున్న నీళ్ళు ఉంటాయి కదండి, ఆ వాటర్ ముందు వేసేసుకుంటే ఇలా వేసుకుంటే కొంచెం ఒక 10 నిమిషాలు ఉడికాక అప్పుడు మనం ఉప్పు వేసుకోవచ్చండి. చూసారు కదా, ఈ వాటర్ వేసాక ఈ వాటర్ కొంచెం మరిగిన తర్వాత మనం కొంచెం చింతపండు వేసుకోవచ్చు. ఒక 10 నిమిషాలు అయ్యాక తీయచ్చు. ఇలాగ మూత పెట్టుకోండి. హాయ్ అండి. ఇప్పుడు మూత తెచ్చి చూద్దాం. మనం ఇందాక వాటర్ వేసాం కదా ఎలా ఉడుతుందో. ఆ నీళ్ళకి కూడా రుచిగా ఉంటుందండి. కాళ్ళు కదండి అవి మేకాళ్ళు కూడా మనకు పాలు మురుకులకు కూడా మంచిది, రంప చేసిన పని చేస్తుంది. ఇప్పుడు మనం కొంచెం చింతపండు వేసుకుంటున్నాం పులుపుకి. చూసారు కదా, ఇలా వేసుకున్నాక కాసేపు ఇలాగ కలుపుకుంటే ముక్కలకి బాగా పుప్పు పట్టి బాగుంటుంది. ఉప్పు వేయలేదు విడియో వేయటం అనుకుంటారేమో, ఉప్పు లాస్ట్లో వేద్దామండి. ఒక 10 నిమిషాలు మూత పెట్టేసుకుని హాయ్ అండి. చూసారా, మూత తీసి మనం వంకాయలు కట్ చేసుకొని వేసుకున్నాం, కలుపుకున్నామండి.
సాల్ట్ వేసుకొని వంకాయలు ఉడక కోసుకున్నాం. పులుసులో వేసుకుంటే బాగుంటుందండి. ఇలా వేసుకుంటే టేస్టీగా ఉంటాయి. మేకాల పులుసు ఇలా ఉడికేటప్పటికి వంకాయలు కూడా బాగా ఉడికిపోతాయండి. హాయ్ అండి, అయిపోయింది మా మేకాళ్ళు పులుసు. ఇది మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. అందరూ చేసుకునే వంటకమే, కాకపోతే మేము కొంచెం మా వంట మీకు తెలపాలని మేము ఇలాగా చూపిస్తున్నాం అంతే. థ్యాంక్ యూ.